మాలో యాక్టివ్‌గా లేకపోవడానికి అంటే ఏంటి పర్టిక్యులర్‌గా ఇప్పుడు లేదమ్మా. అప్పట్లో మీరు యాక్టివ్‌గా ఉండేవాళ్ళు. సో, ఎన్నో జరుగుతూ వస్తున్నాయి. ఈ మధ్య కాలంలో చూస్తూ మా వల్లే వస్తున్నాము. నాగబాబు నేను దూరం అయిపోయాం. హ్మ్. ఎంత కష్టపడినానమ్మా, హ్మ్. ఎంత చిన్నుంటిగా ఉన్న పాలకొండ అనుకున్నాం. దాంట్లో ఒక చిన్న విషయం చూపిస్తే మొత్తం పోద్ది. హ్మ్. ఇక్కడ నేనేంటో అన్నది అందరికీ తెలుసు. 1000 మంది నేనేంటో అన్నది నా అపోజిట్ ఉన్న ఒకళ్ళిద్దరికి కూడా తెలుసు హ్మ్. కదా! వాళ్ళని కూడా నేనేమనను. హ్మ్. ఇక్కడ లేనోడు బతకాలి, ఉన్నోడు బతకాలి. నమ్ముకొని ఎక్కడెక్కడో రకరకాల మన 2 రాష్ట్రాల నుంచి మారుమూల నుంచి వచ్చేవాళ్ళు వీళ్ళంతా బాగుపడతారు. ఆళ్ళందరూ బాగుండాలి. ఆర్టిస్టులకి ఒక్కొక్కడు త్వరగా లైఫ్ వస్తది. ఒకడు కొంచెం లేట్ అవుద్ది. నాతో చదువుకున్నోళ్ళకి 40 ఏళ్ళ తర్వాత కూడా వచ్చిందుంది. మొన్న ఈ మధ్యనే. అవును. 30, 37 సంవత్సరాల తర్వాత బలగంలో చేసిన ఒకడికి ఈ మధ్య వచ్చింది. నా జూనియర్ ఆడు. హ్మ్. ఈ మధ్యలో వచ్చింది హ్మ్. లైఫ్. అంటే దీన్ని నమ్ముకుని ఇంటికెళ్ళలో ఉంటారు కదా! మనం కోట్లు కట్టేయక్కర్లేదు, ఏం చేయక్కర్లేదు. ఆ ఉన్న ఒక 100 మందిని జాగ్రత్తగా చూసుకుంటే ఎంత అంతే. తృప్తిగా ఉంటదో మనకి. అవును. అవును. అంటే ఇప్పుడు విష్ణు గారి గురించి ఏం చెప్తారు? మంచు విష్ణు గారు విష్ణు మా ఉన్నారు గదా! డార్లింగ్. విష్ణు మేమిద్దరం డార్లింగ్, డార్లింగ్ అని పిలుచుకుంటాం. హ్మ్. ఈ మధ్య కాలంలో జరిగిన ఇష్యూ కాబట్టి హేమ గారి విషయంలో చాలా జరిగింది. నాకు ఫైనల్‌గా నాకు సంబంధం లేదు. అంటే నేను ఇండ్ సిన్సియర్‌గా ఒకటి చెప్పనా? హ్మ్. మీరు నమ్మినా, నమ్మకపోయినా. 'హేమ' ఫస్ట్ పిక్చర్‌లో నేనే హీరోని. 35 ఏళ్ల క్రితం. హ్మ్. 'అంతిమ రాత్రి' అని హ్మ్. హేమకి అదే ఫస్ట్ ఫిల్మ్. తను కూడా చెప్తది బయట. అప్పటి నుంచి లాస్ట్ 4, 5 ఇయర్స్ వరకు మాలో ఉన్నప్పుడు తను ఉండేది కదా! ఇది 100% నమ్మి తీరాలి. ఆ హ్మ్. అమ్మాయి మందు తీసుకుంటుంది. హ్మ్. ఇది నేనెప్పుడు కల్లారా చూడలేదు. కొన్ని వందల పార్టీల్లో కలుస్తూనే ఉంటాను కదా! హ్మ్. నేనెప్పుడు చూడలేదు. హ్మ్. నేను కూడా గొప్పగా చెప్తా. నీ నోరు తప్పితే ఏ అలవాటు లేవు కదా! అంటుంటా హేమ. మరి ఏం జరిగిందన్న నాకేం తెలుస్తది? హ్మ్. నేను వాచ్‌మెన్ కాదు కదా అండి. అంటే సపోర్ట్ చేయము అంటే చేసింది చేయలేదు అవన్నీ మనం మాట్లాడం. చేయలేదని కానీ వాళ్ళే చెప్పారు కదా! మరి చెయ్ బెంగుళూరు పోలీసు ఫైనల్‌గా ప్రూవ్ అయింది. ప్రూవ్ అయింది కదా! ప్రూవ్ అంతే అయింది. మరి. అవును. అంటే అవును. ఆవిడ చాలా వాపోయారు గూడా. ఎవరు సపోర్ట్ ప్రాపర్‌గా అందించలేదేమో! ఇంకొంచెం నాకు సపోర్ట్ ఉండుంటే మోరల్‌గా నేను ఫైట్ చేసేదాన్నేమో! ఇంకొంచెం స్ట్రాంగ్‌గా ఉండేదాన్నేమో! ముందు నుండి ఇష్యూ జరుగుతున్నప్పటి నుండి అని బాధపడతారు. ఆవిడ బాధపడతారు. బాధపడ్డారు. డెఫినెట్‌గా బాధపడతారు. హ్మ్. అవునవును. సో, ఇండస్ట్రీలో ఇట్లాంటివి వచ్చినప్పుడు ఆ ఇక్కడ సపోర్ట్ మానుండి ఎంతమందికి ఎన్ని ప్రాబ్లమ్స్ రావు. ఎంతమంది ఎవరు సపోర్ట్ చేస్తారమ్మా ఇక్కడ? హ్మ్. ఇక్కడ అవును. ఇక్కడ నీ అవసరం ఉందా? హ్మ్. నీ డేట్‌లు అవసరం ఉన్నాయా? హ్మ్. నువ్వు కావాలా? హ్మ్. అంతే. నువ్వు అవసరం లేదా? నిన్ను పట్టించుకోరు. హ్మ్. ఇందాక కూడా చెప్పా. నువ్వు అవసరం ఉంటే నిన్ను జపాన్ నుంచి తీసుకొస్తారు. హ్మ్. నువ్వు అవసరం లేకపోతే నువ్వు అన్నపూర్ణ స్టూడియో పక్కన ఉన్నా నిన్ను పట్టించుకోరు. హ్మ్. ఇది ఇండస్ట్రీ. దాన్ని మసులుకునే, దాన్ని తెలుసుకునే మనం బతకాలి. హ్మ్. సో, అవును. కొంతైతే గ్యాపొచ్చింది కాబట్టి అన్నిట్లో యాక్టివ్ అవ్వబోతున్నారు. అంటే ఇప్పుడు మూవీస్‌తో పాటు మాలో కూడా యాక్టివ్ రోల్‌లోనే ఇప్పుడు నాకు హ్మ్. మురళీమోహన్ గారికి, చిరంజీవి గారికి, నాకు ఎవరెవరైతే మేము చేసామో మోహన్ బాబు గారికి అందరికి అంటే మాకందరికి చాలా గౌరవం. హ్మ్. చాలా గౌరవం. హ్మ్. నాకైతే నా కెరీర్ కన్నా కూడా మూవీ ఆర్టిస్టేషన్ ఇష్టం. అది చాలా సార్లు నిరూపించుకున్నా కూడా నేను. హ్మ్. అవునవును. అంటే మీరు కూడా మా అధ్యక్షులుగా ఉన్నారు. అప్పట్లో చాలా జరుగుతూ ఉన్నాయి. ఎవరికి హెల్ప్ నేను అవసరమైనా అదృష్టం కూడా నేను చేసినట్టు మాలో ఎవరు ఎన్ని పదవులు చేయలేదు. నేను చాలా పెద్ద చే పెద్దోళ్ళ మీద చేశారు. నెగ్గాను. అవును. అంటే అది గొప్పేం కాదు హ్మ్. పెద్దోళ్ళు తాగటం. అవును. నేను అన్ని 2 సార్లు చేశాను. ప్రెసిడెంట్‌గా ఒకసారి చేశా. చేశారు. జనరల్ సెక్రటరీ 2 సార్లు, వైస్ ప్రెసిడెంట్ 2 అవును. సార్లు, ట్రెజరర్ 2 సార్లు, ఈసీ మెంబర్‌గా 2 సార్లు. సో, ఎ అన్నీ 2 సార్లు చేశా. అన్నీ అవును. చేసేసారు. ఏది వదిలిపెట్టలేదు. అవును. ఆ! అన్నీ చేశాను. అన్నిట్లోని ఏ రోజు నేనక్కడ ఒక వైట్ పేపర్ గాని నేను హ్మ్. ప్రతిసారి చెప్తా. టీ హ్మ్. కూడా ముట్టుకోలే. నా హ్మ్. డబ్బులతోనే టీ తెప్పించుకున్నా. అంటే ఇంకా ఇప్పుడు చేయాల్సినయి ఏమున్నాయి? అంటే ఓల్డ్ ఏజ్ హోమ్ ఎప్పుడు ఏదో కట్టాలమ్మా. ఒకటుంటాయి. నాకెవరన్నా సపోర్ట్ చేస్తే కట్టేస్తాను. హ్మ్. అంతకుముందు సపోర్ట్ చేశారు. మోహన్ బాబు, చిరంజీవి గారు సపోర్ట్ చేశాడు. నాతో హ్మ్. అమెరికా వచ్చాడు. హ్మ్. ఆయనతో పాటు చాలా మంది ఆర్టిస్టులను తీసుకెళ్ళి అక్కడ ప్రోగ్రామ్ చేసాం. అలాగే నా స్నేహితుడు ఒకడు చిన్న శ్రీశైలనాథ్ అని నా క్లోజ్ ఫ్రెండ్ హ్మ్. లాస్ట్ 40 ఇయర్స్ నుంచి. తను ఒక 7 ఎకరాలు ఇచ్చి దాంట్లో చేసుకుంటే దరిద్రం ఏంటంటే హ్మ్. ఎదవలు 10 మంది ఉంటారు 1000 మందిలో. ఆ 10 మంది వల్ల మనం మిగతా 990 మంది పనులు ఆగిపోతారు. చెడగొట్టడం తప్పితే ఏముండదు. అదేంటో ఈరోజు అందరికీ తెలిసిపోయి ఆళ్ళు కూడా ఏంటమ్మా ఆడ స్క్రీన్ మీద కూడా కనిపించరు తెలుసా? హ్మ్. వాడొక పెద్దోడు వాడు ఏదైనా తప్పు చేశాడంటే మనం ఒప్పుకోవచ్చు. హ్మ్. చిన్న చిన్న ఆర్టిస్టులు వాళ్ళ మాటల్ని నమ్మి మనం ఇంతవరకు అయిపోయాల్సిన పని అయిపోయింది. అంటే ఇప్పుడు ఎలక్షన్ జరగకపోవడానికి కూడా ఇదే రీజన్. నాకది తెలీదు. ఓకే. నేను ఒక్కటే అన్నా. ఆ! మళ్ళీ ప్రెసిడెంట్‌గా గాని, సెక్రటరీగా గాని వస్తే మెట్లెక్కుతా మూవీ హ్మ్. ఆర్టిస్టేషన్. హ్మ్. అంతవరకు రానని 6 ఏళ్లయింది. సో, మళ్ళీ రీ ఎంట్రీ లాంటివేం జరగవా? నియర్ రేపేం జరుగుతుంది ఏం చెప్తా? ఓకే.